ओ योगे योगे तवस्तरम वाजे वाजे हवामहे सखाय इंद्रमोतये सखाय इंद्रमोतये हिरण्मये पात्रेण सत्यस्य पिहितं मुखम् योऽसावादित्ये पुरुषः सो सावहम् ॐ खं ब्रह्म ॐ खं ब्रह्म ॐ वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम् ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्या जगत्ते त्यक्तेन भुञ्जीथा मा अग्रधक्तस्य स्विद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधक्कस्य स्विद्धनम् मा गृधक्कस्य स्विद्धनम् ॐ शान्ति शान्ति शान्तिः ओम परमपिता परमात्मा ओम ओम रक्षका ओम सर्वरक्षका सदा रक्षका सर्वदा रक्षका ओम शाश्वत रक्षका
ओम परम रक्षक, ओम सत्य रक्षक, नित्य रक्षक, सर्वत्र रक्षक, सर्वधा रक्षक, सर्वथा रक्षक। ओम रक्षक, ओम जगद रक्षक, विश्व रक्षक। ओम शाश्वत पिता, शाश्वत माता, सर्व पिता, सर्व माता, विश्व पिता, विश्व माता, जगत पिता, जगन माता, जगदांबा, जगत जननी, जगतपति, विश्वपति। ओम शाश्वत भ्राता, दाता विधाता, शाश्वत बंधु, मित्र, सखा, शाश्वत गुरु, शाश्वत आचार्य, शाश्वत स्वामी, शाश्वत राजा, राजाधिराजा, स्वराट, विराट, ब्रह्मराट, विश्वराट। ओम शाश्वत न्यायाधीशा, ओम सदाधारा, सर्वदाधारा, विश्वाधारा, जगदाधारा। ओम ईश्वरा, परमेश्वरा, सर्वेश्वरा, ईशा, परेशा, सर्वेशा, जगदीशा, विश्वेशा। ओम सर्वांतर्यामिन्, सर्वभूतांतरात्मा, सर्वव्यापका, सर्वशक्तिमान, निराकारा, न्यायकारी, दयालु, अजरा, अमरा, अभय, अनुपमा, सत्य, नित्य, पवित्र, सृष्टिकर्ता, धर्ता, हर्ता, पालनकर्ता, प्रलयकर्ता। ओम ओम प्रभो, ओम विभो, ओम स्वयंभू, ओम शंभु, ओम शंभु, ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम भूर्भुवः स्वः। प्राणदाता, प्राणाधारा, प्राणेश्वरा, प्राणपति, प्राणप्रदाता, जीवनदाता, जन्मदाता, जीवनेश्वरा, जीवनपति। ओम सर्व दुख विनाशक, सकल क्लेश नाशक, संकट मोचक, समस्त शांति निर्मूलक, स्वयं सुख स्वरूप, आनंद स्वरूप, सच्चिदानंद स्वरूप, अनंत आनंद घन, आनंददाता, आनंदकरा, सुखदाता, सुखकर्ता, सुखदायक, आत्मदा, ज्ञानदा, सर्वदा, हर्षदा, मोक्षदा। ओम ओम ओम। ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడ చేతనాది చరాచర జగత్తుకు, స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, విశ్వ బంధువులారా, ధర్మ బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమనార్థులారా, విశ్వాత్మ, పరమాత్మ, ఆకాశాత్మ, సర్వాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, పరమేశ్వర ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, ఇది అదే ఈ కనిపించేది ఆత్మ. ఈ శరీరమే ఆత్మ. ఈ జాగ్రత్త అవస్థలో మనం మేల్కొని ఉన్నప్పుడు కనిపించేది అంతా ఆత్మే. అన్ని ఆత్మలే.
అనే భ్రమలో ఉండి ఈ దేహమే ఈ శరీరమే ఆత్మని సరిగ్గా తెలుసుకోకుండానే ఇంద్ర విరోచనల మాదిరి మనం శాంతాత్మలం శాంత హృదయలమైపోతాం. హృదయం శాంతిస్తుంది అంటే ఏ సందేహం లేని స్థితి అన్నమాట. ఇంకా ఏమి అడగవలసిన అవసరం లేదు. ఏ సందేహాలు లేవు. తెలిసిపోయింది, అయిపోయింది, అంతా వచ్చేసింది. శాంత హృదయం అయిపోయి మనం వెనక్కి వచ్చేస్తాం. చాలా విషయాలలో, భౌతిక విషయాల్లో కూడా అంతే, స్థూల విషయాల్లో కూడా తెలిసిపోయింది. ఇంతే కదా, ఇంకేముంటుంది, అంతే. ఆత్మ పరమాత్మ బ్రహ్మ విద్య గురించే కాదు, చాలా విషయాల్లో తెలిసిపోయింది. సహనం లేదు, ఓపిక లేదు, తెలుసుకోవాలని జిజ్ఞాస లేదు, శ్రద్ధ లేదు, సంతృప్తి. హృదయం శాంతిస్తుంది. శాంత హృదయం, సందేహం లేకుండా. శరీరమే, శరీరం పట్ల రుచి పెంచుకొని శరీరాన్ని పోషించుకుంటూ, దేహమే ఆత్మ, ఈ శరీరమే ఆత్మ, ఈ దేహమే ఆత్మనే, ఈ విద్యను, ఈ ఉపనిషత్తును, దేహమే ఆత్మనే బ్రహ్మ ఉపనిషత్తు, రహస్య విద్య, బ్రహ్మ విద్య. అలా మనం కూడా చేస్తే పరాజితమైపోతాం, ఓడిపోతాం, పరాభవింపబడతాం. అసురుల మాదిరి, అమాయకుల మాదిరి, మూర్ఖుల మాదిరి అంతంత మాత్రమే తెలిసి, కొంత కొంత తెలుసుకొని ఎవరైతే ఆగిపోతారో ఏ విషయంలోనైనా, వారు ఓడిపోతారు. ప్రజాపతి అలాగే అనుకోవడం జరిగింది. వీరు ఏది తెలుసుకోకుండానే దేహమే ఆత్మనే భ్రమలో ఉండిపోతున్నారు. ఇంతే అనుకుని వెళ్ళిపోతున్నారు. ఏం అర్థమైంది వీరికి? ఏం అర్థం కాలేదు. సరిగా అర్థం చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. ప్రజాపతి ఇంద్ర విరోచనలను వెళ్ళిపోతున్న వారిని చూస్తూ, చూద్దాం ఎంతవరకు వెళ్తారో. వీరు ఆసురోపనిషత్తును తీసుకుని వెళ్తున్నారు. అసురులు ఎవరో చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఈ శరీరాన్ని అలంకరించుకుంటూ గంధమాల్యాలతో, రకరకాల మంచి మంచి దుస్తులతో, సువస్త్రాలతో, ఏ శ్రద్ధ లేకుండా అశ్రద్ధ దానం అయజమానం ఆ దదానం, దానం చేయని వారు, శ్రద్ధ లేని వారు, యజ్ఞ యాగాలు చేయని వారు, అటువంటి మనుషులు వారిని ఆహు అన్నారు. ఆసుర, అసురులు ఎవరో చెప్పడం జరుగుతుంది. తస్మాద్ అపి హద్య ఇహ ఆదదానం అశ్రద్ధదానం అయజమానం ఆహు ఆసురో బత ఇతి అసురాణం హి ఏషా ఉపనిషత్. అసురాణం హి ఏషా ఉపనిషత్ ప్రేతస్య శరీరం భిక్షయా వసనేన అలంకారేణ ఇతి సంస్కుర్వంతి. ఏతేన హి అమం లోకం జేష్యంతః మన్యంతే. ఛాందోగ్యోపనిషత్తు అష్టమ ప్రపాఠకము. ఛాందోగ్యోపనిషత్తులో 8వ ప్రపాఠకములో 8వ ఖండములో చివర చెప్పడం జరుగుతుంది. ఏం అర్థం చేసుకున్నారు? అర్థం చేసుకోలేదు. ఆసురోపనిషత్తు, ఆసుర బ్రహ్మ విద్య అంటే దేహమే ఆత్మ అనుకుని వెళ్ళిపోవడం. ఎవరైతే దానం చేయరో, శ్రద్ధ ఉండదో, ఆ యజమానులు అంటే యజ్ఞయాగాలు చేయరో అటువంటి వారిని ఆహు అంటారు. లోకం అలా పిలుస్తుంది. ఆసురహ
అసురుల ప్రకృతి ఉన్నటువంటి, అసుర స్వభావం ఉన్నటువంటి వారని, అసుర వ్యవహారం చేస్తారని, అటువంటివి వారు నిశ్చయంగా అలాగే అంటారు. అసురాణం హి, నిశ్చయంగా అసురుల యొక్క ఈ ఉపనిషత్, అసురాణం హి ఏష ఉపనిషత్, దేహమే, దేహాత్మ, ఈ దేహాత్మవాదంతో, ఇటువంటి ఆలోచనతో ఎవరు వెళ్తారో ప్రేతస్య, ముక్తి పొందకుండానే మృతమయ్యేవారు వ్యక్తులు, ఈ శరీరమే, భిక్షయ అంటే తినే వస్తువులతో, భిక్షతో, మంచి మంచి ఆహారంతో, రుచిగల ఆహారంతో, వసనైన వస్త్రాలతో, అలంకారైన ఆభూషణాలతో ఎవరైతే శరీరాన్ని శరీరాన్ని సంస్కరించుకుంటారో, అలంకరించుకుంటారో, ఏతైనా ఈ సంస్కారంతోనే అమములోకం చేసేంత ఈ లోకాల్ని పొందుతారు. ఏ లోకాలను? అంటే మళ్ళీ జన్మలు పొందుతారు. కానీ వారు అనుకుంటారు మేము జయిస్తున్నాము, మంచి లోకాన్ని, సుఖాన్ని పొందుతున్నాం అనుకుంటారు, మోక్షం పొందుతున్నాం అనుకుంటారు. శరీరమే ఇదే ముఖ్యము. కానీ ఇంద్రునికి భయం వేసింది. విరోచనుడు అసురుల వద్దకు వెళ్ళిపోయి వారి మధ్యలో ప్రచారం చేయడం జరిగింది. ఈ దేహమే ఆత్మ, దేహమే ఆత్మని ఆసురోపనిషత్తును ప్రచారం చేయడం జరిగింది. ఇదే అభయం, ఇదే అమరం, ఇదే బ్రహ్మ, ఈ శరీరమే, మరొకటి ఏమీ లేదిక, అంతా ఇదే. కానీ ఇంద్రునికి సందేహం కలిగింది. ఛాందోగ్యోపనిషత్తు 8వ ప్రపాఠకంలో 9వ ఖండం. అథ హ ఇంద్రః అప్రాప్య ఏవ దేవాన్ ఏతద్ భయం దదర్శ. అథ, మరియు ఇంద్రుడు, విరోచనుడు వెళ్ళిపోయినాడు. మరి ఇంద్రః, నిజానికి ఇంద్ర అంటే పూర్ణకాముడు అనే అర్థం. ఇంద్ర అంటే సర్వైశ్వర్య సంపన్నుడు అనే అర్థం వస్తుంది. అందుకే ప్రజాపతి ఇంద్రుణ్ణి మఘవన్ అని పిలవడం జరుగుతుంది, సంబోధించడం జరుగుతుంది. ఇంద్రః అప్రాప్య, చేరకుండానే, ఎవరిని? దేవతలను చేరకుండానే, అంటే దేవతల వద్దకు వెళ్లకుండానే, ఏతద్ భయం దదర్శ, భయాన్ని పొందినాడు, భయాన్ని చూసినాడు, చూసినాడు, ఆలోచించినాడు, భయం కలిగింది. నిజంగా ఈ శరీరమే, ఈ దేహమే ఆత్మనా? ఇదే అమరమా? ఇదే అభయమా? ఇదే ఆత్మనా అనే సందేహం కలిగింది. యథా ఏవ ఖలు అయం అస్మిన్ శరీరే సాధు అలంకృతే, సాధు అలంకృతః భవతి, సువసనే సువసన, పరిష్కృతే పరిష్కృత, ఏవమేవ అయం అస్మిన్ అంధే అంధో భవతి, శ్రామే శ్రామః, పరివృక్కణో అస్య ఏవ శరీరస్య నాశం అను ఏషః నశ్యతి నా అహం అత్ర భోగ్యం పశ్యామి ఇది. సందేహం కలిగింది, భయం వేసింది, తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నాను. శాంత హృదయాన్ని, ఏ సంకోచం లేకుండా, ఏ సందేహం లేకుండా, ఏ సంశయం లేకుండా వెళ్ళిపోతున్నాను. ఏదో లోపల అనిపించింది. తదర్శ, చూసినాడు, ఆలోచించినాడు. యథా ఏవ ఖలు, ఏ విధంగా అయితే, ఎలాగైతే అయం, ఈ దేహం, ఈ దేహరూప ఆత్మ, ఈ దేహాన్ని నేను ఆత్మ అనుకున్నాను కదా, అయం, దీన్ని అస్మిన్ శరీర, ఈ శరీరంలో ఉన్నప్పుడు, ఈ శరీరాన్ని అలంకరించుకున్నప్పుడు, సాధు అలంకృతే, మంచిగా అలంకరించుకున్నప్పుడు, దిద్దుకున్నప్పుడు, సాధు అలంకృత, సరిగా ఉన్నట్టు అనిపిస్తుంది, అలంకరింపబడినట్టు అనిపిస్తుంది. సువాసనే, మంచి వస్త్రాలు ధరించినప్పుడు ఆ వస్త్రాలు ఆ సుందర వస్త్రాల్లాగానే ఉన్నాయి. సుందర వస్త్రాలు ఉన్నటువంటి వాణిగా అయిపోతున్నాను. శరీరం మారిపోతుంది కదా అలంకరించుకున్నప్పుడు. పరిష్కృతే, ఏమైనా అవి ఉంటే దిద్దుకోవడం జరుగుతుంది.
సరి చేసుకోవడం జరుగుతుంది. నేను పరిష్కృతం అవుతున్నాను. శుద్ధంగా కనిపిస్తున్నాను, బాగా కనిపిస్తున్నాను, అందంగా కనిపిస్తున్నాను. అంతకుముందు అందంగా ఉన్నట్టు కనిపించట్లేదు. కాబట్టి ఈ అలంకరణ, ఈ పరిష్కరణ, ఈ సువస్త్రాలు, మంచి వస్త్రాలు ధరించడం అనేది ఈ ప్రకారంగా ఏవ నిశ్చయంగా అయం ఈ దేహాభిమాని ఆత్మ, ఈ దేహమే ఆత్మనే, దేహాభిమానంతో ఉన్నటువంటి అయం ఈ ఆత్మ అంటే నేను అస్మిన్ శరీరే ఈ శరీరంలో ఉన్నప్పుడు అంటే శరీరం గుడ్డి అయినప్పుడు, కళ్ళు కనిపించకపోతే అప్పుడు నేను అంధునవుతున్నాను. అంధే అంధ, కళ్ళు లేనప్పుడు కళ్ళు లేనివాని అవుతున్నాను, గుడ్డివాడిని అవుతున్నాను. అంధే అంధః భవతి. శ్రామే మెల్లకన్నివాడు. శ్రామె అంటే మెల్లకన్ను ఉన్నప్పుడు నేను మెల్లకంటి వాడిని అవుతున్నాను. కళ్ళు లేనివాడు, రెండు కళ్ళు కనిపించిన వాడు, లేదా ఒక కన్ను కనిపించిన వాడు గుడ్డివాడు. మెల్లకన్ను ఇటువైపు చూస్తుందో అర్థం కాదు, కళ్ళు ఒకవైపు చూడకుండా ఒకటటు ఒకటి ఇటు చూడడం కాణ. హిందీలో కాణ అంటారు, సంస్కృతంలో కాణ కూడా అంటారు. శ్రామే, ఇక్కడ శబ్దం శ్రామే. శ్రామె అంటే మెల్లకంటివాడు. మెల్లకన్ను ఉన్నప్పుడు శ్రామ, నేను మెల్లకంటి వాడిని అవుతున్నాను. పరివృక్కనే అంటే ఈ కాలు చేతులు విరిగినప్పుడు, కుంటివాణ్ణి తుంటివాణ్ణి అయినప్పుడు పరివృక్కణ, ఆ కుంటివాణ్ణి లేదా మూగవాణ్ణి, అంగవైకల్యం అన్నమాట పరివృక్కణ అంటే. అంగవైకల్యం, ఏమైనా అంగాలు పని చేయకపోతే వికలాంగుని అవుతున్నాను. అస్య ఏవ శరీరస్య, ఈ శరీరం యొక్క శరీరం నాశనం అయినప్పుడు నాశం అను ఈ ప్రతిబింబ రూపాత్మని, ప్రతిబింబం చూపించడం జరిగింది ప్రజాపతి. నా కంటిలో చూడండి అక్షయ పురుషుడు, ఆ కంట్లో కనిపించేదే ఆత్మ అని చెప్పడం జరిగింది. లేదా నీటిలో కనిపించే ప్రతిబింబమే ఆత్మ. మరి ఇలా అయినప్పుడు నాశం అను శరీరం లేనప్పుడు నేను లేకుండా పోతున్నాను. ప్రతిబింబం ఏతుందో ఆ ప్రతిబింబం లేకుండా పోతుంది. నశ్యతి, ప్రతిబింబం నాశనం అయిపోతుంది. నా అహం అత్ర, నేను ఈ విషయంలో, ఈ ఆలోచనలో భోగ్యం, ఈ రకంగా భోగ్యాన్ని అంటే మేలును, భోగ్యాన్ని అంటే ఫలాన్ని, ఏ ఫలితాన్ని, ఏ ప్రయోజనాన్ని పశ్యామి చూడకపోతున్నాను, చూడలేకుండా ఉన్నాను. ఇందులో ఏ ఫలితం కనిపించలేదు. ఏదో ఈ సిద్ధాంతం ఏదో తిరకాల్సింది, సిద్ధాంతం తప్పనిపిస్తుంది అనే సందేహం కలుగుతుంది. అథ హ ఇంద్రో అప్రాప్య ఏవ దేవాన్ ఏతద్ భయం దదర్శ యథా ఏవ ఖలు అయం అస్మిన్ శరీరే, ఖలు అయం అస్మిన్ శరీరే సాధ్వలంకృతో భవతి. సువసనే సువసనః, పరిష్కృతే పరిష్కృత, ఏవమేవ అయం అస్మిన్ అంధే అంధో భవతి. శ్రామే శ్రామః, పరివృక్కణో అస్యైవ శరీరస్య నాశం అను ఏషః నశ్యతి. నా అహం అత్ర భోగ్యం పశ్యామి ఇది. ఇందులో భోగ్యం ఏం కనిపించట్లేదు, ఏ ఫలితం కనిపించట్లేదు. భోగ్యం అంటే ఇక్కడ ఫలితం, ఔచిత్యం. ఏ ఔచిత్యం లేదు, ఏ ఉచితత్వం లేదు ఇందులో ఏ మంచి లేదు. చూడలేకపోతున్నాను, మంచిని చూడలేకపోతున్నా అంటే ఇందులో ఏం లాభం లేదు, సిద్ధాంతం తప్పు అని సందేహం కలిగింది. అప్పుడు మళ్ళీ సమిత్పాని అయి సమితను చేతబుచ్చుకొని మళ్ళీ పునరేయాయ అతడు, ఆ ఇంద్రుడు సముత్పాని అయి సమిత్పాని పునరేయాయ తమ్హ ప్రజాపతిరువాచ. అతడు, ఆ ఇంద్రుడు సమితలను చేత పట్టుకొని మళ్ళీ ఏయాయ ప్రజాపతిని చేరుకున్నాడు, ప్రజాపతికి వద్దకు వచ్చాడు. తమహ ప్రజాపతి వాచ, ఆ ఇంద్రుణ్ణి హ అంటే నిశ్చయంగా, ప్రజాపతి గురువు గారు అయినటువంటి ప్రజాపతి ఉవాచ అడిగినాడు. మఘవన్, ఓ ఐశ్వర్యశాలి ఇంద్ర, పూర్ణకామ, ఐశ్వర్య సంపన్నుడైనటువంటి ఓ మఘవన్ ఇంద్ర,
సంబోధన, ఇంద్రునికి పేరు మఘవన్. హే ఇంద్ర, యత్ శాంత హృదయ ప్రావ్రాజైః మఘవన్ యత్ శాంత హృదయ ప్రావ్రాజైః. నీవు వెళ్ళిపోయినావు, మీరిద్దరు వెళ్ళిపోయినారు. విరోచనుడు నీవు ఎవరితో? సార్ధం విరోచనేనా, విరోచనతో పాటు నీవు వెళ్ళిపోయినావు కదా. ప్రావ్రాజి, మంచి వెళ్ళిపోయినావు. శాంత హృదయ ఏంటి? ఎటువంటి శంక సందేహం సంశయం లేకుండా శంకాశూన్యుడు అయిపోయి, సందేహ శూన్యమై, శాంత హృదయమై ప్రావ్రాజి వెళ్ళిపోయినావు కదా. సార్ధం విరోచనేన కిం ఇచ్చన్, ఏమి కోరుతూ, పునః ఆగమ, ఏం కోరుకుని ఇక్కడ వచ్చినావు, ఏం కోరుకుంటూ, నీకేం కావాలి ఇది అని ప్రజాపతి అడగడం జరిగింది. తలకి పాలొద్దు ఈరోజు. ఓం. ప్రజాపతి అడిగినప్పుడు ఇంద్రుని యొక్క సమాధానం, కిం ఇచ్చన్ పునః ఆగమః ఇతి సహ ఉవాచ. అప్పుడు సహ ఉవాచ, ఆ ఇంద్రుడు సమాధానం ఇవ్వడం జరిగింది. యథా ఏవా ఖలు అయం భగవో అస్మిన్ శరీరే సాధ్వలంకృతో భవతి, సువసనే సువసనః పరిష్కృతే పరిష్కృత, ఏవమేవ అయం అస్మిన్ అంధే అంధో భవతి, శ్రామే శ్రామః పరివృక్ణో అస్యైవ శరీరస్య నాశం అనువేష నశ్యతి, నాహం అత్ర భోగ్యం పశ్యామితి. అవి అనుకున్న విషయాలు చెప్పడం జరిగింది. అలంకృతమైనప్పుడు, అలంకరింపబడినప్పుడు అలాగే అనిపిస్తున్నాను, మంచి వస్త్రాలు ధరిస్తే ఆ వస్త్రాలాగే ఉంటున్నాను, లేదా పరిష్కృతం ఏమైనా పొరపాట్లు లోపాలంటే శరీరంలో దిద్దుకుంటే అలా మారిపోతున్నాను. ఏవమేవ అయం అస్మిన్ అంధే, కళ్ళు కనిపించకపోతే అంధుని అవుతున్నాను, శ్రామే మెల్లకన్ను ఉంటే మెల్లకంటి వాడిని అవుతున్నాను, పరివృక్కనే అంగవైకల్యం ఉంటే అంగవైకల్యం వికలాంగుని అవుతున్నాను. ఈ శరీరం నశించిపోతే మరి ఏం జరుగుతుంది? నేను కూడా నశించిపోతాను. ఇందులో ఏదో తిరకాసు ఉంది. నా అహం అత్ర భోగ్యం పశ్యామి, నాకేం ఫలితం కనిపించట్లేదు, ఇందులో ఔచిత్యమే కనిపించట్లేదు. కాబట్టి నా సందేహాన్ని దూరం చేయండి అని చెప్పేసి ఇంద్రుడు ప్రజాపతిని అడగడం జరిగింది, ప్రార్థించడం జరిగింది. ఏవమేవ ఏష మఘవన్ ఇతి హోవాచ, ఏతం తు ఏవ తే భూయో అను వ్యాఖ్యాస్యామి, వసాపరాణి ద్వాత్రింశతం వర్షాణి ఇతి సహ అపరాణి ద్వాత్రింశతం వర్షాణి ఉవాస తస్మై హోవాచ. ఏవమేవ, అలాగే ఈ రకంగానే, ఈ ప్రకారంగానే, ఏష ఆ ఛాయారూపాత్మ అయితే అనుకున్నాము, ఆ ప్రతిబింబం నీటిలో లేదా అద్దములో కనిపించే శరీరం యొక్క రూపం ప్రతిరూపమే, ఆ ప్రతిబింబమే ఆత్మ అనుకోవడం జరిగింది. మఘవన్ హే ఇంద్ర ఇతిహ ఉవాచ, ఈ రకంగా నువ్వు అనుకున్నావు. ఏతం, ఈ ఆత్మను తూ నీవైతే తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. ఏతం తూ ఏవా, దీన్ని తెలుసుకోవాలనుకుంటే, ఏ అంటే నీ పట్ల, నీ గురించి నీకు చెబుతాను, అంటే నీ కొరకు చెబుతాను. భూయ, ఇంకెక్కువగా, అధికంగా, స్పష్టంగా ఆత్మ గురించి తెలియజేస్తాను. అనువ్యాఖ్యాస్యామి, స్పష్టంగా వ్యాఖ్యానిస్తాను, స్పష్టం చేస్తాను. ఇంతకుముందు చెప్పినటువంటి ఆ ఆత్మ గురించి అనువ్యాఖ్యాస్యామి, అనుసరించి ఇంతకుముందు ఏదైతే ఆత్మ గురించి మనం ప్రయత్నం చేస్తున్నామో తెలుసుకోవడానికి, ఆ ఆత్మ గురించి నీకు స్పష్టంగా వ్యాఖ్యానం చేస్తాను, స్పష్టం చేస్తాను. వస, ఇక్కడ ఉండిపో. ఎంత? అపరాణి, మరొక 32 వర్షాన్ని, ఇంకా 32 సంవత్సరాలు ఇంకా బ్రహ్మచర్యం పాటించి ఇక్కడ ఉంటే అప్పుడు నీకు
ఆత్మ యొక్క రూపాన్ని, ఆత్మ యొక్క విషయాన్ని ఇంకా బోధిస్తాను అని ప్రజాపతి చెప్పడం జరిగింది. సహా అపరాని 32 వర్షాన్ని ఉవాస. అప్పుడు ఇంద్రుడు ఇంద్రుడు అపరాని 32 వర్షాన్ని, మరొక 32 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించి ఉవాస గురు వద్ద నివసించడం జరిగింది. గురు సన్నిధిలో ఉండి తెలుసుకోవడం జరిగింది. తస్మైహ ఉవాచ. అప్పుడు ఇంద్రునికి ప్రజాపతి చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పిందేమో జాగ్రత్త అవస్థలో ఆత్మస్వరూపం ఇదే అనుకుంటారు. అంటే శరీరమే చూసుకొని కనిపించేదంతా ఇదే అనుకోని, ఇదే నిజము, ఇదే వాస్తవం, ఇదే సత్యం, కనిపించేదే సత్యం, దేహం కనిపిస్తుంది, ఇతరుల యొక్క దేహాలు కనిపిస్తాయి అని అనుకొని అదే ఆత్మ అనుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ సందేహం కలిగింది, కాదు, అది కాదు. మరొక స్థితి స్వప్న స్థితి ఉంటుంది. కలల్లో ఈ దేహం పడుకొని ఉన్నప్పుడు కూడా మనం ఎన్నో పనులు చేస్తున్నట్టుగా రకరకాల కళలు వస్తాయి. ఆ కళలో కనిపించేది ఆత్మ అని చెప్పడం జరుగుతుంది. స్వప్నావస్థలో మనకు కొంత ఈ శరీరం కాదు, అంటే గుడ్డివాడైనా, వికలాంగుడైనా, అందం లేనివాడైనా అందంగా అనిపిస్తాడు. గుడ్డివాడు గుడ్డితనం లేనట్టు అనిపిస్తుంది. అంటే ఈ శరీరం కాదనే సందేహం కలుగుతుంది. పేదవాడు ధనవంతునిలాగా, వికలాంగుడు సకలాంగుడిలాగా కళల్లో ఎన్నో వింత వింతలు రకరకాల కళలు వస్తాయి. అంటే ఈ శరీరం కంటే భిన్నంగా ఉంటాయి కాబట్టి శరీరము అనేది ఆత్మ కాదని స్పష్టమవుతుంది. కళలను గనక మనం స్పష్టంగా సమానంగా సరిగా గమనిస్తే కళల్లో ఉండేది వాస్తవం కాదు. అంటే శరీరంతో మనం అలా చేయడం లేదు. కళల్లో మేధావి అనిపిస్తుంది, బుద్ధిమంతుడు అనిపిస్తుంది, లేదా భయాలు వస్తాయి. కళల్లో పారిపోతుంటాం, ఎవరు వెంటబడుతున్నట్టు, తరుముతున్నట్టు అనిపిస్తుంది. నిజంగా అలా పారిపోవడం లేదు, ఎవరు తరమడం లేదు. అంటే ఈ శరీరం కాదు, మరొకటి ఏదో ఉంది అనిపిస్తుంది. దీన్ని బట్టి సందేహం కలగాలి. కళలు వాస్తవం కాకపోవచ్చు, కానీ మేలుకొని ఉన్నప్పుడు ఏదైతే స్థితి ఉందో ఆ స్థితి కళలు అనేటప్పుడు ఉండదు, స్వప్నావస్థలు ఉండదు. ఆ విషయాన్నే ప్రజాపతి ఇంద్రునికి ఉపదేశించడం జరుగుతుంది. ఇది చాందోగ్య ఉపనిషత్తు 8వ ప్రపాఠకం, 8వ ప్రపాఠకంలో 10వ ఖండం. యా ఏషా స్వప్నే మహీయమాణః చరతి ఏష ఆత్మ ఇతి. హా ఉవాచ ఏతద్ అమృతం అభయం ఏతద్ బ్రహ్మ ఇతి సాహ శాంతహృదయ ప్రవ్రాజ. సాహ అప్రాప్యైవ దేవాన్ ఏతద్ అభయం తదర్శ. ఏతద్ భయం దేవాన్ ఏతద్ భయం దదర్శ. తద్యద్ అపి అపి ఇదం తద్యద్యపి ఇదం శరీరం అంధం భవతి అంధః స భవతి యది శ్రామం అశ్రామో నైవైషో అస్య నా ఏవ ఏష అస్య దోషేణ దుష్యతి. ఇక్కడ స్వప్నావస్థలో ఈత మహిమాశాలి అనిపించి మహీయమాణ అంటే మహిమాశాలిగా అయ్యి విచరత, చరతి అంటే విచరించడం అంటే కళల్లో గొప్పవాడుగా, మహాత్మునిలాగా, ఐశ్వర్యవంతునిలాగా, అని తెలిసిన వాళ్ళలాగా అక్కడ అనిపిస్తుంది. అదే ఆత్మ, అదే అమృతం. నీకు ఏది అనిపిస్తుందో, అంటే ఈ శరీరం కాదని అర్థమైంది కాదు, శరీరం మాత్రం ఆత్మ కాదు. ఎందుకంటే శరీరంలో ఉన్నటువంటి ఆ దోషాలు కానీ లేదా మంచి కానీ ఏది కూడా కళల్లో కాకుండా, కళల్లో వేరేగా అనిపిస్తుంది మనకు. రకరకాల కళలు వచ్చినప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఏదని కళల్లో కనిపిస్తుందో అదే ఆత్మ, అదే అమృతం, అదే అభయం అని చెప్పేసి అదే బ్రహ్మ అని ప్రజాపతి చెప్పడం జరుగుతుంది. అంటే పరీక్ష అన్నమాట, ఇంద్రుడికి పరీక్ష. ముందేమో దేహమే, శరీరమే కనిపించేది, ప్రతిబింబమే ఆత్మ అని చెప్పేసి జాగ్రత్త అవస్థలో మేల్కొన్నప్పుడు ఏ స్థితి ఉంటుందో అదే ఆత్మ, అదే అభయం, అదే అమరం, అదే బ్రహ్మ అని చెప్పడం జరిగింది. అది నిజం అనుకుని వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఇంద్రునికి స్వప్నావస్థలో ఏది కనిపిస్తుందో అదే ఆత్మ, అదే అమృతం, అదే అభయం, అదే బ్రహ్మ. ఈ రకంగా ఉపదేశించిన తర్వాత అప్పుడు స్థ హ ఆ స అంటే ఆ
ఇంద్రుడు హా నిశ్చయంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. శాంత హృదయుడు అంటే ఏ సందేహం లేకుండా అయిపోయి, సందేహం లేదు ఇక, వెళ్ళిపోతాడు. ప్రవ్రాజ అంటే మంచిగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. శాంత హృదయ ప్రవ్రాజ వెళ్ళిపోవడం జరిగింది. సహ అతడు, ఆ ఇంద్రుడు అప్రాప్య ఏవ దేవాన్ ఏతద్ భయం దదర్శ. మళ్ళీ ఆ ఇంద్రునికి మళ్ళీ సందేహం కలుగుతుంది. అప్రాప్య ఏవ, అప్రమైన దేవతల వద్దకు వెళ్లకుండానే, చేరకుండానే, ఏతద్ భయం దదర్శ, అతనికి భయం కలుగుతుంది. భయాన్ని అంటే ఆలోచిస్తాడు అనమాట. ఇది నిజమా? స్వప్నంలో ఏతుంది, అది నిజం కాదు కదా. మెలకువతో ఉన్నప్పుడు వేరుంటుంది, స్వప్నం కళల్లో వేరుంటుంది. అంటే కళల్లో ఉన్నది అది నిజం కాదు. నిజం కానప్పుడు శరీరం అయితే ఆత్మ కాదు, మరి కళలో కనిపించేది అది ఆత్మనా? కళలో ఏది అనిపిస్తుందో అది నిజం కాదు కదా. అనంధ, అంధుడు అనంధుడిలాగా, గుడ్డివాడు గుడ్డితనం లేనట్టుగా అనిపిస్తుంది. శ్రామం అశ్రామం, మెల్లకంటి వాడు వాడికి మంచి కళ్ళు ఉన్నట్టు, అందం లేనివాడు అందంగా ఉన్నట్టు, స్త్రీలు పురుషులు గాను, పురుషులు స్త్రీలు గాను, ఒక్కోసారి అసంభవాలు సంభవంగాను, అసాధ్యాలు సాధ్యాలుగానే కనిపిస్తాయి. నీరు పైకి ఎగురుతున్నట్టుగా, రకరకాలు ఉన్నట్టుగా వింత వింత కళలు వస్తాయి. ఇదంతా నిజం కాదు. నా ఏవ ఏష, అది కాదు. ఈ స్వప్నదర్శి ఆత్మ స్వప్నం చూస్తూ ఆ స్వప్నం కనిపించేది అది నా ఏవ ఏష, అది కాదు. అస్య దోషేణ దుష్యతి, అంటే ఈ దోష స్వప్నంలో కూడా కొన్ని దోషాలు ఉంటాయి. ఆ దోషంతో మనం తర్వాత చూస్తే బాగానే ఉంటుంది. స్వప్నంలో వెంటబడినట్టుగా, తరుగుతున్నట్టుగా, కుంటివాడైనట్టుగా, లేదా మంటలు అంటుకున్నట్టుగా, ఆకాశం పడిపోతున్నట్టుగా, నీళ్ళలో కొట్టుకుపోతున్నట్టుగా, పాములు తేళ్లు కనిపిస్తాయి, రకరకాల భయాలు, భయంకరమైన ఆకారాలు కనిపిస్తాయి. అవి నిజంగా ఉండనే ఉండవు. కాబట్టి ఆ దోషంతో దూషితం కాలేము కదా. శరీరంలో ఉన్నటువంటి దోషాలు అక్కడ దోషాలు లేనట్టుగా ఉంటాయి, కానీ స్వప్నంలో కూడా దోషాలు మనం వాస్తవంగా ఉండవు. అటువంటప్పుడు మరి ఎలా ఆత్మ ఎలా అవుతుంది? స్వప్నంలో కనిపించేది ఆత్మ కాదు. కాబట్టి లేదా నా వధేన అస్య హన్యతే, వధింపబడినట్టుగా, ఎవరు చంపేసినట్టుగా అనిపిస్తుంది. ఇదంతా కానే కాదు. నా ఆస్య శ్రామేణ, మంచివాడు అందంగా ఉన్నవాడు కూడా కళల్లో వికారంగా, మెల్లకంటి వాడుగా, శ్రామేణ శ్రామో ఘ్నంతి తు ఏవ ఏనం విచ్ఛాయ విచ్ఛాదయంతి, విచ్ఛాదయంతి ఇవ, అంటే ఆ రకంగా అనిపిస్తాయి. అప్రియవేత్త అంటే అనిష్టం, అప్రియం, కళలు అప్రియం కూడా అనిపిస్తాయి. మనం ఊహించకుండానే, మనం కోరకుండానే ఎన్నో వస్తుంటాయి. మనకి ఇష్టం లేని కళలు కూడా వస్తాయి, భయంకరమైన కళలు వస్తాయి. అప్రియవేత్త అంటే ఇష్టం లేని చూసేవాడు అప్రియవేత్త. మనకి ఇష్టమైన చూసేవాడు ప్రియవేత్త, అప్రియవేత్తలు అవుతాం. ఇవ అలాగై భవతి అవుతూ, అపి రోదితి ఇవ, అప్పుడప్పుడు ఏడుస్తాడు, కళలో ఏడవడం జరుగుతుంది. వాస్తవం ఇస్తే ఏడిపేం ఉండదు. మళ్ళీ అప్రియవేత్త ఇవ భవతి అపి రోదితి ఇవ, ఏడుస్తున్నట్టుగా. నా అహం అత్ర భోగ్యం పశ్యామి, ఇందులో ఏదో ఫలితం కనిపించదు, ఏ ప్రయోజనం కనిపించట్లేదు. కళలో కనిపించేది సందేహమే. నా అహం అత్ర భోగ్యం పశ్యామి, ఇందులో ఏ భోగ్యాన్ని, ఏ ఫలితాన్ని నేను చూడలేకపోతున్నాను, అర్థం చేసుకోలేకపోతున్నాను ఇది అని ఇంద్రుడు అనుకుని మళ్ళీ సమిత్పాని పునరేయాయ, మళ్ళీ సమిధలను చేతబూచుకొని మళ్ళీ గురువుగారి వద్దకు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఏయ అంటే రావడం జరుగుతుంది, చేరడం జరుగుతుంది. మళ్ళీ పునరేయాయ తమ్ముహ ప్రజాపతి వాచ, అప్పుడు ప్రజాపతి అడగడం జరుగుతుంది. మఘవన్, హే మఘవన్, హే ఇంద్ర, మఘవన్
శాంత హృదయ యత్ శాంత హృదయ ప్రవ్రాజై కిమిచ్చన్ పునరాగమ ఇది. నువ్వు శాంత హృదయం అయిపోయి అంటే ఏ సందేహం లేకుండా తెలిసిపోయింది, అర్థమైపోయింది అనే ఆ భావనతో ప్రవ్రాజ్ వెళ్ళిపోయినావు కదా, కిమిచ్చన్ ఏది కోరుతూ మళ్ళీ ఏం కావాలని పునరాగమం మళ్ళీ వచ్చినావు ఇది అని అడగడం జరుగుతుంది. అప్పుడు సహోవాచ, ఆ ఇంద్రుడు అంటాడు, యద్యద్ అపి యద్యదపి ఇదం భగవ శరీరం అంధ భవతి అనందః స భవతి యది శ్రామో నా ఏవ యేషు అస్య దోషేణ దుష్యతి. అదే అవే విషయాలు మళ్ళీ చెప్పడం జరుగుతుంది. స సమిత్వాని అవే విషయాలు మళ్ళీ ఇదంతా కూడా చెప్పిన తర్వాత అప్పుడు నా వధేనస్య కళల్లో వధింపబడినట్టుగా వెంటబడ్డట్టుగా ఇవన్నీ కూడా అనిపిస్తాయి. అనుకున్నాడు అదంతా చెప్పేస్తాడు. నా వధేనాస్య హన్యతే నా అస్య శ్రామ్యేణ శ్రామో ఘ్నంతి తు ఏవ ఏనం విచ్ఛాయదయంతి ఇవ ప్రియవేత్త ఇవ భవతి అపి రోదితి ఇవ నాహమత్ర భోగ్యం పశ్యామితి ఏవమేవ ఏష మఘవన్ ఇతి హోవాచ ఏతం తు ఏవ తే భూయో అనువ్యాఖ్యాస్యామి వసా అపరాణి ద్వాత్రింశతం వర్షాణి ఇతి స హ అపరాణి ద్వాత్రింశతం వర్షాన్ని ఉవాస తస్మై హోవాచ. మళ్ళీ అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎంత సందేహం కలుగుతున్నప్పుడు సరే ఇక్కడ మళ్ళీ 32 సంవత్సరాలు వస అపరాణి ద్వాత్రింశతం వర్షాన్ని, మరొక 32 సంవత్సరాలు వస ఉండిపో, బ్రహ్మచర్యం పాటించి ఉంటే అప్పుడు నీకు ఇంకా తెలియజేస్తాను అన్నప్పుడు స అపరాణి ద్వాత్రింశత్ వర్షాన్ని, అతడు ఆ ఇంద్రుడు అపరాణి మరొక ద్వాత్రింశతం 32 వర్షాన్ని సంవత్సరాలు ఉవాస ఉన్నాడు. తస్మై ఉవాచ, అప్పుడు ప్రజాపతి ఇంద్రునికి ఉపదేశించడం జరిగింది. ఇది నిద్ర అవస్థ గురించి, గాఢ నిద్రలో ఉండే స్థితి గురించి. సరే, మేలుకొని ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఈ కనిపించే వస్తువులు ఈ శరీరం ఇదంతా కూడా కాదని అర్థమైపోయింది. ఆ ప్రతిబింబం కానీ అద్దములో రూపం కానీ ఇది కాదు. శరీరం అనేది శరీరం యొక్క రూపం ఆత్మరూపం కాదు. ఆత్మకు రూపం లేదు, అది నిరాకారం నిజానికి. సరే, కళల్లో కనిపించేవి అది కూడా నిజం కాదు, అవి కళలు రకరకాలు అనిపిస్తాయి. వాస్తవంగా వేరున్నాయి, కళలు వేరుంటాయి. కాబట్టి కళలో ఏది కనిపిస్తుందో ఆ రూపం కూడా, కళల్లో కనిపించే రూపం కూడా ఆత్మ కాదు. మరి ఏది ఆత్మ? గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏది తెలియదు, ఏ ఇంద్రియం పనిచేయదు, శరీరం అవసరం లేకుండా హాయిగా సుఖంగా పడుకొని లేచిన తర్వాత చాలా సుఖాన్ని పొందినాను, మంచి నిద్ర వచ్చేసిందని చెప్పి చెప్పుకుంటాం. మరి అది ఏ స్థితి? అదేనా ఆత్మ? అదే ఆత్మ అని చెప్పేసి ఉపదేశం జరుగుతుంది. అంటే గాఢ నిద్రలో ఏది అనిపిస్తుందో ఆ ప్రసన్నత కానీ అంతా కూడా ఏది లేకుండా సమస్తం అయిపోతాం, సమాహితం, చిత్తం సమాహితం అవుతుంది, ప్రశాంతం అవుతుంది, స్థిరమైపోతుంది. ఇక ఏ బాధలు, ఏ రోగాలు, ఏ సమస్యలు, ఏ చిక్కులు ఏవి ఉండవు. గాఢ నిద్రలో అన్నీ మర్చిపోతాం. కడుపు నొప్పి లేదు, తలనొప్పి లేదు, ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు, ఏ అశాంతి లేదు, ఏ ఒత్తిడి లేదు. ఆ స్థితి గాఢ నిద్ర స్థితి. దానే గాఢ నిద్ర అంటారు, సుఖ నిద్ర అంటారు. మరి అటువంటిప్పుడు అదేనా ఆత్మ అంటే? ఆ సుషుప్తావస్థ, ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది 11వ ఖండంలో, ఛాందోగ్యోపనిషత్తు 8వ ప్రపాఠకము, 8వ ప్రపాఠకంలో 11వ ఖండం. పడుకున్న తర్వాత జరిగే విషయం. అప్పుడు ఇదంతా కూడా సమస్తం అవుతుంది. సమస్తం అంటే ఏ వేరే స్థితి ఏమి ఉండకుండా అన్ని కూడా ఒక దగ్గర చేరుకోవడం అని అర్థం. ఇంద్రియాలన్నీ కూడా పనిచేయకుండా ఉండడం, మనసు కూడా అప్పుడే నిజానికి మనసు పనిచేయకుండా ఉండే స్థితి అది. మనసు ఎప్పుడు పనిచేస్తుంది? జాగ్రత్త అవస్థలో పనిచేస్తుంది, కలలు కంటే పనిచేస్తుంది. కానీ గాఢ నిద్రలో మనసు పని లేదు ఇక. అప్పుడు అందుకే సుఖం అనిపిస్తుంది. ఇంద్రియాలు పని లేనప్పుడు, ఈ మనసులో ఎటువంటి ఆలోచన లేనప్పుడు, అప్పుడు నిజానికి అది సుఖం, అది విశ్రాంతి. ఆ విషయాన్ని తీసుకుని స్వప్నావస్థ నుంచి గాఢ నిద్ర అవస్థ, సుషుప్త అవస్థ గురించి చెప్పడం జరుగుతుంది.
తద్ యత్ర ఏతద్ సుప్తః సమస్తః సంప్రసన్నః స్వప్నం నా విజానాతి ఏష ఆత్మైతి హ ఉవాచ. ఏతే తద్ ఎత్ర అంటే ఏ అవస్థలో అయితే ఏతద్ సుప్తః సుత పడుకున్నవాడు అంటే నిద్రామగ్నం నిద్రలో మగ్నమై సమస్త ఆయన నిద్ర సరైన నిద్ర సుఖంగా నిద్రపోతున్నప్పుడు సమస్త సమాహితం అవుతుంది. అంటే అంతఃకరణాలు ఏ వృత్తులున్నాయన్నమాట, వృత్తులతో లిప్తం కాకుండా అంటకుండా చిత్తంలో ఎన్నో వృత్తులు లేస్తుంటాయి, సంకల్ప వికల్పాలు మనసులో కలుగుతుంటాయి, మననం జరుగుతుంది, మనసులో చర్చలు కూడా జరుగుతాయి, మనసులో మాట్లాడుకోవడం జరుగుతుంది. అంతే ఏం లేకుండా మాటలు లేవు, ఏమి లేవు, ఏ కళలు లేవు, ఏ నొప్పులు లేవు, ఏ బాధలు లేవు. ఆ స్థితి రాగం లేదు, ద్వేషం లేదు, నిర్మల స్థితి. సంప్రసన్న రాగద్వేషాలు మోహాలు లేని స్థితి, రాగద్వేషాది మలాలు లేకుండా ఉన్న స్థితి, పూర్తిగా సుఖమే సుఖం. స్వప్నం ఎటువంటి స్వప్నం లేదు, స్వప్నం నా విజానాతి ఏ స్వప్నాలు లేవు, స్వప్నం కూడా నా విజానాతి అని అనుభవించడు, స్వప్నాలు కూడా రావు, కళలు లేవు, ఏ కళలు లేకుండా. ఏష ఆత్మ ఇదే ఆత్మ. ఇతిహ ఉవాచ అని ప్రజాపతి చెప్పడం జరుగుతుంది, ఉపదేశించడం జరుగుతుంది. ఏతద్ అమృతం ఇదే అమృతం అంటే అమరం ఇదే, అభయం ఇదే, ఇదే బ్రహ్మ. ఆత్మైతి హోవాచ ఏతద్ అమృతం అభయం ఏతద్ బ్రహ్మ ఇది సహ శాంత హృదయ ప్రవ్రాజ. శాంత హృదయ స అతడు ఆ ఇంద్రుడు శాంత హృదయ ప్రవ్రాజ మంచిగా వెళ్ళిపోవడం జరుగుతుంది అక్కడి నుంచి. అంటే సుషుప్తి అవస్థలో గాఢిన అవస్థలో అవస్థ ఏతుందో అదే ఆత్మ. సంప్రసన్నంగా ఉండడమే, సమస్తంగా ఉండడమే, ఈ అంతఃకరణాలు కానీ ఇంద్రియాల పని లేకుండా, ఏ వృత్తి లేకుండా, రాగద్వేషాలు లేకుండా ఉండే స్థితి ఏతుందో అప్పుడే ఆ ఉండే ఏతుందో అదే ఆత్మ, అదే అమరం, అదే అభయం, అదే బ్రహ్మ అని చెప్పడం జరిగింది. ఇది సహ శాంత హృదయ స అతడు, ఎవరు అతడు? ఇంద్రుడు శాంత హృదయుడై అంటే ఎటువంటి సందేహం లేని వాడై ప్రవ్రాజ వెళ్ళిపోవడం జరుగుతుంది. సహ అప్రాప్య అప్పుడు ప్రజాపతి అనుకుంటాడు, వీడు ఈ ఇంద్రుడు అప్రాప్య ఏది పొందకుండానే పోతున్నాడని చెప్పేసి అనుకుంటాడు. నిజానికి మళ్ళీ దేవతను చేరడు. ఇంద్రుడు దేవతల వద్దకు వెళ్లకుండానే అప్రాప్య ఇవ దేవాన్ దేవతలను పొందకుండానే అటు వెళ్లకుండానే దేవాన్ ఏతద్ భయం దదర్శ మళ్ళీ ఈ భయాన్ని, ఈ సందేహాన్ని పొందుతాడు. భయం కలుగుతుంది, నేను ఏది అర్థం చేసుకోకుండా మళ్ళీ వెళ్ళిపోతున్నాను అని. నాహం ఖలు అయం ఏవం సంప్రత్యయ ఆత్మానం జానాతి. సంప్రతి అంటే ఇప్పుడు సరిగ్గా అర్థం చేసుకోకుండానే, ఆత్మానం నా జానాతి ఆత్మను తెలుసుకోకుండానే, అయం అహం స్వయంగా నేను అయిపోయినాను, అహం అస్మి ఏది తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నాను ఇది అని అనుకుంటాడు. నో ఏవ ఇమాని భూతాని వినాశం ఏవ అపి ఇతః భవతి నాహం అత్ర భోగ్యం పశ్యామి ఇది. తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నాను. జానాతి అయం అహం అస్మి దీన్ని తెలుసుకోకుండానే, నో అంటే ఇక్కడ కాకుండా అని అర్థం. ఏవ ఇమాని భూతాని ఏవైతే ఈ జడచేతన విషయాలు ఉన్నాయో, జడచేతన భూతం అనే పదార్థాలు ఉన్నాయో, వినాశం ఏవ నశించిపోతున్నాయి కదా, ఏది ఉండడం లేదు, ఏ శరీరం ఉండడం లేదు, ఏమి ఉండడం లేదు, అన్ని కూడా నశించిపోతున్నాయి. అపీతః నష్టమైపోతున్నాయి. భవతి నాహం అత్ర భోగ్యం పశ్యామి నేను ఈ విషయంలో ఇంకా సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాను, ఫలితాన్ని చూడలేకపోతున్నాను, ఈ సార్థకత ఏ సార్థకత లేదు. ఇలా అనుకుంటే ఇందులో కూడా
ఏదో తిరకాసు ఉంది, ఏదో సందేహం ఉంది అనిపిస్తుంది అని మళ్ళీ సమిత్పాణి పునరేయాయ, మళ్ళీ తమిదలు తీసుకొని గురువారి వద్దకు రావడం జరుగుతుంది. తమ ప్రజాపతి వాచ, అప్పుడు ఆ ప్రజాపతి అడగడం జరుగుతుంది, మఘవన్, హే ఇంద్ర, హే మఘవన్ ఐశ్వర్యశాలి, యత్ శాంత హృదయ ప్రావ్రాజీ, శాంత హృదయుడైపోయి అంటే సందేహం లేకుండా శాంతించి వెళ్ళిపోయినావు కదా, కిమిచ్చన్ పునరాగమ, మళ్ళీ ఏమి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినావు ఇది అని అడగడం జరుగుతుంది. అప్పుడు సాహోవాచ, ఆ ఇంద్రుడు చెప్పడం జరుగుతుంది, నాహం ఖలు అయం భగవ ఏవం సంప్రత్య ఆత్మానం జానాతి అయమహం అస్మి ఇతి, నో ఏవ ఇమాని భూతాని వినాశం ఏవ అపి ఇతో భవతి, నాహం అత్ర భోగ్యం పశ్యామి ఇది. అదే ఏదైతే అనుకున్నాడో ఇందులో నాకేది ప్రయోజనం అనిపించట్లేదు, ఔచిత్యం అనిపించట్లేదు, ఇవన్నీ కూడా ఇమాని భూతాన్ని, ఈ భూతములన్నీ కూడా జడచిత పదార్థాన్ని కూడా నాశనం అయిపోతున్నాయి, కనిపించకుండా పోతాయి కదా. కాబట్టి ఇందులో నాకు సందేహం కలిగిందని చెప్పేసి అన్నప్పుడు ఏవమేవ ఏష మఘవన్నితి హోవాచ, సరే అలాగైతే పర్వాలేదు అని గురుగారు చెప్పడం జరుగుతుంది. తు ఏవా తే భూయో అనువ్యాఖ్యాసం, ఇంకా నీకు స్పష్టం చేస్తాను, అనువ్యాఖ్యానం చేస్తాను. నో ఏవా అన్యత్ర ఏతస్మాత్ వస అపరాణి పంచవర్షాన్ని, ఇప్పుడు ఇంకో 5 సంవత్సరాలు ఉండాలి. అపరాణి పంచవర్షాన్ని, మరొక 5 సంవత్సరాలు, పంచవర్షాన్ని ఇది స హ అపరాణి, స అతడు ఇంద్రుడు, హ అంటే నిశ్చయంగా ఉండడం జరుగుతుంది. అపరాణి అపరాని పంచవర్షాన్ని ఉవాస, మరొక 5 సంవత్సరాలు ఉండడం జరిగింది. 32 32 32 3 సార్లు 32, మొదలు ప్రారంభములు 32, తర్వాత 32 32, మొత్తం 96, ఈ 5 సంవత్సరాలు 101 సంవత్సరాలు అన్నమాట. ఉవాస తాని 100 అంటే 100 ఏకశతం సంపేదుహు ఏతత్ తద్ యద్ ఆహు 100 హా వై వర్షాన్ని మఘవన్ ప్రజాపతౌ బ్రహ్మచర్యం ఉవాస తస్మై ఉవాచ. మొత్తం ఇంద్రుడు 101 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించి విద్యను తెలుసుకోవడం జరుగుతుంది. అప్పుడు అసలైనటువంటి బ్రహ్మ ఏమిటో, అసలైనటువంటి ఆత్మ ఏమిటో, ఆత్మ యొక్క స్వరూపాన్ని ప్రజాపతి ఇంద్రునికి ఉపదేశించడం జరుగుతుంది. అసలు ఏంటి, అసలు ఈ ఆత్మ ఏమిటి, ఆత్మ యొక్క స్వరూపం ఏమిటో స్పష్టం చేయడం జరుగుతుంది. 101 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించిన తర్వాత. అంటే విద్య అటువంటిది, ఇది సూక్ష్మ విద్య, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, ఉపనిషత్తు విద్య, రహస్య విద్య. కాబట్టి గురు సమక్షంలో, గురు సన్నిధిలో ఉన్నప్పుడు ఎన్నో సందేహాలు తీరుతాయి. ఎందుకంటే గురువు గారి యొక్క వ్యవహారంతోనే ఎన్నో నేర్చుకోవాల్సి వస్తుంది, మాటలతో ద్వారా కాదు. మాటలతో అర్థమయ్యేది మాటల వరకే, చేతులతో ఆచరణతో అర్థమయ్యేది ఆచరణ వరకు. ఇది ఊహలోకంలో ఉన్నటువంటి విద్య కాదు, ఊహించుకుంటే కల్పించుకుంటూ వచ్చేది కాదు, శబ్దాలతో అర్థమయ్యేది కాదు. కాబట్టి ఈ వ్యవహారంతో, ప్రజాపతి ఇంద్ర విరోచన వ్యవహారంతో ఈనాటి సమాజం ఎలా ఉందో కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆనాడు సమాజం కూడా అదే స్థితి, ఈనాడు సమాజం కూడా అదే స్థితి, మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. ఇంద్రునిలాగా, విరోచనలాగా, విరోచనతో వెళ్ళిపోయినాడు. మనం చూస్తాం, మనలో కూడా చాలా మంది వెళ్ళిపోతుంటారు. తెలిసిపోయింది, అయిపోయింది, ఇంతే కదా, ఇంతకంటే మించింది ఏమి లేదు, అది అంతే కదా, ఇది ఇంతే కదా అని. ఇక వారి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే విరోచన వెళ్ళిపోయినాడు. ఇందులో కూడా, ఈ కథలో కూడా విరోచన యొక్క విషయం మళ్ళీ రాలేదు. కానీ ఇంద్రుడు సందేహించినాడు, భయం వేసింది, స్పష్టం చేసుకోండి, మళ్ళీ గురువు గారి వద్దకు వెళ్ళడం, గురువు గారి సన్నిధిలో ఉండడం, ఉండి మళ్ళీ తెలుసుకోవడం, నేర్చుకోవడం, స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నిజానికి అర్థమైనట్టే అనిపిస్తుంది, అంతే అనిపిస్తుంది, నేను ఆత్మనే కదా, నేను చేతనమే కదా, అది మాటల వరకే, అనుకోవడం వరకే జరుగుతుంది.
సమయం వచ్చినప్పుడు, అటువంటి స్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది. పరీక్షా కాలంలో అప్పుడు అర్థమవుతుంది. నేను ఆత్మనా కాదనే విషయం. నేను ఆత్మ అనుకుంటున్నానా? నేను నాశనం కాదు, నాకు నాశనం లేదు, వినాశనం లేదు. నేను అజరం, అమరం, అభయం. నేను శాశ్వతం, నేను చేతనం, జడం కాదు. నన్ను ఎవరు ఏమి చేయజాలరు. నాలో ఏ వికారం లేదు. నేను నశించను. ఇవన్నీ విన్న మాటలే, అన్న మాటలే, శబ్దాలు మాత్రమే, శాబ్దిక జ్ఞానం మాత్రమే. నిజానికి అటువంటి స్థితి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఈ శరీరం నేను కాదంటున్నాం, కానీ మళ్ళీ శరీరమే చూసుకుంటున్నాం. శరీరంలో ఏమైనా జరగానే అది నేనే అనుకుంటున్నాం. ఇంట్లో ఏమైనా జరగానే ఆ ఇల్లు నేను అనుకుంటాం, ఆ పిల్లలే నేను అనుకుంటాం, ఆ వాహనాలే నేను అనుకుంటాం. మనకేమైనా, మన శరీరానికి ఏమైనా ఓర్చుకుంటాం, కానీ వాహనానికి ఏమైనా అయితే, పిల్లలకి ఏమైనా అయితే, కుటుంబానికి ఏమైనా అయితే, బంధువులకు ఏమైనా జరిగితే, మిత్రులు ఏమైనా, వారికి ఏమైనా నష్టం జరిగితే అది మనకి అనిపిస్తుంది. ఒకసారి దేశంలో ఏమైనా జరిగితే ఆ దేశంలో జరిగింది ఆ దేశం నేను అనిపిస్తుంది, సమాజం నేను అనిపిస్తుంది, ధర్మం నేను అనిపిస్తుంది. ధర్మానికి హాని జరుగుతుంది. మనకింత హాని జరిగినా పర్వాలేదు, కానీ ధర్మానికి హాని జరగకూడదు, దేశానికి హాని జరగకూడదు. అందులో లీనమైపోతాం, మగ్నమైపోతాం. అదే నేను అనుకుంటాం. ఇది భ్రమ. విడిగా చూడని నేర్చుకోవాలి. దాన్ని వివేకం అన్నారు. విడిగా చూస్తే అర్థమవుతుంది. ఈ శరీరం నేను కానప్పుడు ఇల్లు నేను ఎందుకు అవుతాను? ఈ వాహనాలు, ఈ ధనాలు, ఈ వస్తువులు, ఈ పదార్థాలు, ఈ సాధనాలు, ఈ బంధువులు, బాంధవులు, ఈ మిత్రులు నేనెందుకు అవుతాను? నేను కాదు కదా. నేను ఆత్మ, నేను వేరు కదా. ఈ సమాజం కూడా నేను కాదు. ఈ రాష్ట్రం నేను కాదు. ఈ దేశం నేను కాదు. ఈ ప్రపంచం నేను కాదు. ఈ భూగోళం నేను కాదు. నేనే అనిపిస్తుంది కొందరికి. అంతా నేనే, అంతా నాదే, నేను నాదే. అసలు నేనేమిటి, నాదేమిటి? ఇది అర్థం కావాలి. సందేహం కలగాలి. ఇంద్రునిలాగా సందేహం కలగాలి. అప్పుడే మఘవంతులు అవుతారు, ఐశ్వర్యవంతులు అవుతారు. ఆత్మ ఐశ్వర్యవంతులు. పరమాత్మ, పరమాత్మ పరమేశ్వరుడు, పరమ ఐశ్వర్యవంతుడు పరమపిత పరమాత్మ. నిజానికి అసలు మఘవన్ పరమపిత పరమాత్మే. పరమాత్మ యొక్క నామం కూడా మఘవనే. ప్రాతకాల మంత్రాలు ఒకటి శబ్దం వస్తుంది, మఘవన్ సూర్యస్తి అని చెప్పేసి. మఘవంతులం కావాలి, ఐశ్వర్యవంతులం కావాలి, విద్య ఐశ్వర్యవంతులం కావాలి, ఆత్మ విద్య ఐశ్వర్యవంతులం కావాలి. విద్య అనేది ఐశ్వర్యమే. అసలైనటువంటి ఐశ్వర్యం విద్యయే. ఏ సందేహాలు లేకుండా ఉండడమే. మాటికి శాంత హృదయం. శాంతం, హృదయం శాంతించాలి. అంటే అర్థం ఏ సందేహాలు లేకుండా, ఏ సంశయాలు లేకుండా. శంకాశూన్యం అంటారు. శంకారహితం, సంశయరహితం కావాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. మన కళ్ళతో చూసే ఇదే నిజము, ఇదే వాస్తవం, ఇదే సత్యము, ఇదే నిత్యం అనుకుంటూ, అదే ఇక ఏది అవసరం లేదనుకుంటూ ఉంటే అది భ్రమే. కళలు కనుకుంటూ ఆ కళలో ఉన్నది అదే నిజం అనుకుంటే అది కూడా భ్రమే. అది కూడా కాదు. మెలకువతో ఉన్నప్పుడు కనిపించేది కూడా అది ఆత్మ కాదు, అది అభయం, అమరం కాదు, అది బ్రహ్మ కాదు. కలలో కనిపించేది కూడా కాదు. అంతేకాదు, నిద్రలో, గాఢ నిద్రలో, సుఖ నిద్రలో ఏది అనిపిస్తుందో ఆ సుఖము గాని, ఆ శాంతము గాని, ఆ ప్రసన్నత గాని అది కూడా కాదు. అది కూడా ఆత్మ కాదు. ఆత్మ అనుభవిస్తుంది అంతే, కానీ అది ఆత్మ కాదు. మరి ఏది ఆత్మ? ఆత్మ ఏదో తర్వాత ప్రజాపతి ఇంద్రుడికి ఉపదేశించడం జరిగింది. 101 సంవత్సరాలు, 101 సంవత్సరాలు గురువు గారి సన్నిధిలో ఉండి బ్రహ్మచర్యం పాటించి, ఆ రకంగా అటువంటి శ్రద్ధ, అటువంటి జిజ్ఞాస అవసరం. అంతకుముందు చెప్పడం జరిగింది. విజిజ్ఞాసితవ్య, అన్వేష్టవ్య. పరమిత పరమాత్మయే, ఆత్మయే అన్వేషించదగినది, తెలుసుకోదగినది, విశిష్టంగా, విశేషంగా, స్పష్టంగా తెలుసుకోదగినది. ప్రపంచంలో ఏ వస్తువు కాదు, ఏది కాదు, ఏ విషయం కూడా కాదు. స్పష్టంగా, సుస్పష్టంగా, సందేహం లేకుండా తెలుసుకోదగినటువంటిది ఒకే ఒకటి, చివరికి పరమాత్మయే. ఆ మధ్యలో ఆత్మ కూడా వస్తుంది. అంతకుముందు ఈ దేహం అంటే ఈ మూల ప్రకృతి గురించి అర్థం చేసుకోవాలి. వీటన్నిటికీ కనిపించే ప్రతి పదార్థానికి, వస్తువులకు, ఈ జడ జగత్తుకు కారణమైనటువంటి మూల ప్రకృతిని అర్థం చేసుకోవాలి. దీని మూలం ఏమిటి? బంగారం అనిపిస్తుంది, వెండి అనిపిస్తుంది,
రకరకాల వస్తువులు అనిపిస్తాయి, ఎన్నో వస్తువులు అనిపిస్తాయి, కానీ లోపల చూస్తే నిజానికి అంతా ఒకటే. మూలంలో మూల ప్రకృతియే, సత్వరజతమ కణాలే, ఇంకేమీ లేదు. వైజ్ఞానికంగా ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్లే, ఇంకేమీ లేదు. ఏ పదార్థమైనా, ఎంత రుచిగల పదార్థమైనా, ఎంత అందమైన పదార్థమైనా, అది బంగారమైన, వజ్రమైన, వెండైనా, రత్నాలైన, మాణిక్యాలైన, అంతా ఒకటే. మూలంలో ఇంకేమీ లేదు, అంతా జడమే. కానీ మనం ఆకర్షింపబడతాం, ధనం అనుకుంటాం, సంపన్నులం అనుకుంటాం, ఐశ్వర్యవంతులం అనుకుంటాం. అహంకారం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. మన శరీరాన్ని చూసుకొని, మన అందాన్ని చూసుకొని, యవ్వనాన్ని చూసుకొని, బలాన్ని చూసుకొని, లోపల విద్యను చూసుకొని కూడా గర్వం వస్తుంది. విద్య మదం, ధన మదం, ఐశ్వర్య మదం, అధికార మదం, రకరకాల మదాలు వస్తాయి మనకు. మత్తు, అహంకారం వచ్చేస్తుంది, అభిమానం వస్తుంది, ఆగిపోతాం. అహంకారం వచ్చింది, మదం వచ్చినట్టు ఆగిపోవడం, ఇంకేం లేదు. అభిమాన శ్రేయం హంతి, అన్ని శ్రేయస్సులను, అన్ని రకాల ఐశ్వర్యాలను నష్టం చేసేది, చెడగొట్టేది అభిమానమే. దురభిమానమే, మిథ్యాభిమానమే, అహంకారమే, మన గర్వమే, మన అహంభావమే. కాబట్టి ఆత్మను అర్థం చేసుకోవాలి, పరమాత్మను అర్థం చేసుకోవాలి. దాని కొరకే ఈ ప్రయత్నం. ప్రజాపతి చెప్పడం జరుగుతుంది. అనుకుంటాం, అలాగే ప్రపంచంలో ఏమనుకుంటారో, వ్యవహారంలో ఏమనుకుంటారో అదే విషయాన్ని కళ్ళ కట్టినట్టుగా ఈ కథా రూపంలో మనకు స్పష్టం చేయడం జరిగింది. ఛాందోగ్య ఉపనిషత్తు ఋషి అష్టమ ప్రపాఠకంలో ఈ విషయాన్ని మనం రేపు చూద్దాం. 12వ ఖండంలో ఆత్మస్వరూపాన్ని స్పష్టం చేయడం జరుగుతుంది. 12, 13, 14, 15 ఈ ఖండాలు ఉన్నాయి. చివరికి బ్రహ్మలోకం ఏమిటో, బ్రహ్మలోకం ఎలా పొందాలో స్పష్టం చేయడం జరుగుతుంది. దీంతో మనకు ఈ ఛాందోగ్య ఉపనిషత్తు పూర్తవుతుంది. 8 ప్రపాఠకాలు ఉన్నాయి. మనం ఇప్పుడు చివరి ప్రపాఠకంలో ఉన్నాం. ఛాందోగ్య ఉపనిషత్తులో ఎన్నో విషయాలు మనం చర్చించుకున్నాం. ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడప్పుడు ఈ ఉపనిషత్తు ఆరంభం నుంచి కొంచెం కొంచెం చూసే ప్రయత్నం చేయండి. కనీసం ఒక్కొక్క ప్రపాఠకంలో సారాన్ని చూసే ప్రయత్నం చేయండి. 8 ప్రపాఠకాలు మొదటి నుంచి చూసుకునే ప్రయత్నం చేయండి. సారం సారం, భావం భావం చూసుకునే ప్రయత్నం చేయండి. నింపుకునే ప్రయత్నం చేయండి. సాధనలో వాడుకునే ప్రయత్నం చేయండి. ఏమిటి అసలు ఈ జన్మ, ఏమిటి ఈ మానవ జన్మ, ఎలా తరిస్తుంది, ఎలా తరించాలి ఈ జన్మ ద్వారానే, ఈ శరీరం ద్వారానే, దీన్ని ఎలా సార్థకం చేసుకోవాలి ప్రయత్నం చేయండి. సమయం లేదు, సమయం వ్యర్థం చేసుకోకండి. ఒక క్షణం పోయినా, ఒక దినం పోయినా చాలా నష్టం అవుతుంది, వెనక్కి రాదు, తిరిగి పొందలేము. అమూల్యమైనటువంటిది మన మానవ జన్మ. కాబట్టి మనకు మనమే కోపం రాలి, మనం తిట్టుకోవాలి. నిజానికి ఏదో సమయం వ్యర్థం చేస్తున్నాం. ఒకసారి కూర్చొని ఉంటాం, కానీ పని చేస్తూ కూడా సమయం వ్యర్థం చేసుకుంటాం. పని చేస్తున్నాం, వంట చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ మనసులో మాత్రం వేరే ఆలోచన ఉంటుంది. ఆలోచిస్తుంటాం, చర్చిస్తుంటాం, లోపల మాట్లాడుకుంటుంటాం, తిట్టుకుంటుంటాం, రాగద్వేషాలు అందులో ఇరుక్కుంటాం. మనసుతో చాలా సమయం వ్యర్థం చేసుకుంటాం. ఖాళీగా ఉన్నామా, పని చేస్తున్నాం కదా అనిపిస్తుంది, కానీ ఖాళీగానే శరీరం పనిచేస్తుంది, కానీ మనసు మాత్రం వ్యర్థంగా అన్ని ఆలోచిస్తుంది. మనం ఆలోచిస్తున్నాం. గమనించండి, శరీరం ద్వారా పనిచేయడం వేరు, మనసు ద్వారా పనిచేయడం వేరు. మనసు ఒకటి కాదు, ఇంకా బుద్ధి ఉంది కదా, బుద్ధిని వాడుకోవాలి. బుద్ధితో నిర్ణయాలు తీసుకోవాలి. నిర్ణయం తీసుకుంటే నిశ్చింత అవుతుంది. ఇలా చేయాలి, రేపు ఇలా ఈ పని చేసుకోవాలని చెప్పేసి నిర్ణయం చేసుకుంటే నిశ్చింత. ఏం చేయాలి అని చెప్పేసి అదే ఆలోచనతో పడుకుంటే నిద్ర సరిగా రాదు. నిర్ణయం చేసుకొని పడుకోండి, మంచి నిద్ర వస్తుంది. ప్రయోగం చేసి చూసుకోండి. అలాగే ఊరికే మాట్లాడుకోకూడదు. లోపల తిట్టుకోకూడదు. లోపల భయపడకూడదు. లోపల సమయం వ్యర్థం చేసుకోకూడదు. నిర్ణయం చేసుకోవాలి, ఆచరించాలి, అంతే.
మనసు ద్వారా నిర్ణయం చేసుకోవాలి. అంటే మనసులో నిర్ణయం అయిపోవాలి, అంటే బుద్ధితో. అప్పుడు ఏ గొడవ ఉండదు, ఏ ఒత్తిడి ఉండదు, ఏ బీపీ ఉండదు, ఏ షుగర్ ఉండదు, ఏ భయం ఉండదు. నిర్ణయం చేసుకోలేకనే సందేహాలతో సతమతం అవుతూ, బాధపడుతూ, భయపడుతూ సమయం అంతా వ్యర్థం చేసుకోండి. నిద్ర కూడా సరిగ్గా నిద్రపోలేం కదా, ఆలోచనలు పెట్టుకొని, భయాలు ఉంచుకొని, సందేహాలు ఉంచుకొని పడుకుంటే. హాయి నిద్రపోవాలి, గాఢ నిద్ర, సుఖ నిద్ర ఉండాలి. దానివల్ల ఆరోగ్యం పెరుగుతుంది, బలం వస్తుంది, బుద్ధి పెరుగుతుంది, విచక్షణ, వివేకం ఉంటుంది, ధైర్యంగా ఉంటాము, ఉల్లాసం, ఉత్సాహం ఉంటుంది, ఆరోగ్యం, ఆనందం అన్నీ ఉంటాయి. నిద్ర అవసరం. ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం. ఆరోగ్యానికి 3 స్తంభాలు అన్నారు. ఆహార, నిద్ర, బ్రహ్మచర్యం ఇవి ఉపస్తంభ, ముఖ్యమైన స్తంభాలు. బ్రహ్మచర్యంలో వ్యాయామం కూడా వచ్చేస్తుంది. ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం 3 ఉపస్తంభాలు ఆరోగ్యానికి. ఆరోగ్యం అంటే కేవలం శరీరం మాత్రమే కాదు, అందులో మళ్ళీ మనసు ఉంటుంది. ప్రసన్న ఆత్మేంద్రియ మన స్వస్థ విధీయతే సమదోష సమాగ్నిష సమాధాతు మలక్రియ. ఆరోగ్య నిర్వచనం: ఇంద్రియాల, మనస్సు, ఆత్మ ప్రసన్నంగా ఉండాలి. దానికోసం ప్రయత్నం చేద్దాం. ఉన్న క్షణాన్ని, ఉన్న దినాన్ని సద్వినియోగం చేసుకొని ఆనందంగా జీవించే ప్రయత్నం చేయండి. తృప్తిగా ఉండే ప్రయత్నం చేయండి. దానికి ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. పాటించే వారికి, ఆచరించే వారికి ఋషులు, మహర్షులు ఎన్నో ఉపాయాలు చెప్పడం జరిగింది. మనం ఊహించకుండా ఎన్నో విషయాలలో ఎన్నో రకాల ఉపాయాలు ఉన్నాయి. సరళమైనటువంటి సులభమైన ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. ఆరోగ్యం ఉండడానికి, ఆనందంగా ఉండడానికి, సుఖంగా ఉండడానికి, ధైర్యంగా, సాహసంగా ఉండడానికి ఉపాయాలు ఎన్నో ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, కానీ వాడుకోలేకపోతున్నాం, ఉపయోగించుకోలేకపోతున్నాం. అన్నీ ఉండి ఉపయోగించుకోలేకపోవడమే దరిద్రత అంటారు. నిజానికి మనం దరిద్రులమే. అన్నీ ఉన్నాయి, వాడుకోలేకపోతున్నాం. ఎలా వాడుకోవాలో తెలియక, తెలిసి కూడా కొందరు వాడుకోలేకపోతున్నారు. అన్నీ ఉండి కూడా. అన్ని వస్తువులు ఉన్నాయి, అన్ని పదార్థాలు ఉన్నాయి, అన్ని సుఖ సాధనాలు ఉన్నాయి, సుఖపడలేకపోతున్నాం అంటే ఏమంటారు మరి? దారిద్ర్యం కాకపోతే ఇదే దరిద్రత అంటే. మనం దరిద్రం కాకుండా ఉండాలంటే వాడుకోవాలి, సరిగా వాడుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఉన్న సమయాన్ని, ఉన్న దినాన్ని, ఉన్న శక్తిని, బలాన్ని, ఉన్న ఈ ఏదైతే బుద్ధి ఉందో ఈ విద్యను సద్వినియోగం చేసుకుందాం, సార్థకం చేసుకుందాం, ఆచరిద్దాం, ఆనందాన్ని పొందుదాం. ఓం శం శుభం. పరమపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, గురువులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు, గురువర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు అర్పిస్తూ, బంధులారా, సాధకులారా, ఉపాసకులారా, జిజ్ఞాసులారా, అన్వేషకులారా, మీ అందరికీ వందనాలు, ధన్యవాదాలు, అభినందనాలు, పరమపిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం. 3 సార్లు ఓంకారం చేద్దాం. ఆత్మ అంటే ఏమిటో, అమరం, అభయం, బ్రహ్మ, ఆత్మ. అది ఈ శరీరం కాదు, స్వప్నంలో ఉండేది కాదు, గాఢ నిద్రలో ఉండేది కాదు. ఆత్మస్వరూపం వేరు. దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ భావనతో ఓంకారం 3 సార్లు. ఓ ఓం. శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం. ॐ द्यौः शान्तिरन्तरिक्षम्